నిన్న సిద్ధం సభలో జగన్ మాట్లాడుతూ ప్రజలు తన వల్లే బతుకుతున్నారు, తనకు ఓటేయకపోతే తను గెలవకపోతే ప్రజలు పథకాలన్నీ కోల్పోతారనేసి చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు పాడిందే పాటరా పాడిపల్ల సోదరా అన్నట్టు ఈయన ప్రతి మీటింగ్లో ఏంటంటే ఈ విధంగా ప్రజలను ఒక బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడు. ఒక యువతగా మేము ఆలోచించింది ఏంటంటే గతంలో పాలకులు ఏ విధంగా చేశారు, ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడని మేము ఆలోచించినట్లయితే గతంలో ఉండే పాలకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది వ్యక్తులు చాలా మంచిగా చేశారు, పథకాలు కూడా అద్భుతంగా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆ పథకాలన్నీ అంటే చాలా వరకు చాలా పథకాలు రద్దు చేశాడు. ఇప్పుడు ఈయన ఏంటంటే అప్పు చేసి పప్పు కూడా పెడుతున్నాడు. గతంలో ఉండే పాలకులు అభివృద్ధి చేసి సంక్షేమాన్ని అందించారు. జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి చేసేది చేత కాదు కనుక ఈరోజు ఏమంటే ఇలాంటివి చెప్తూ ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, గతంలో ప్రతి పేదవాడికి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు పెట్టారు. అదేవిధంగా అనేక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకునేదానికి వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు, అదేవిధంగా అనేక అలవెన్స్లు ఇచ్చారు గత పాలకులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు, అవేవి ఇవ్వకుండా నేను 9 పథకాలు అన్నాడు. ఆ 9 పథకాలు ఇవ్వటం లేదు జగన్ రెడ్డి గారు, కొన్నే ఇస్తున్నారు. అది ఎందుకు ఇస్తున్నారో ఆయనకే తెలియాలి. ఆ కొన్ని కూడా ఏంటంటే ఈయనేం కొత్తగా సృష్టించాల, గతం నుంచి అనేక మంది పాలకులు ఇచ్చేటివే ఈరోజు దాంట్లో ఉండే వాళ్ళని కట్ చేసి ఈ విధంగా ఇస్తూ ఉన్నాడు. ఈయన వెళ్ళిపోతే ప్రజలు ఇంకా ఆనందంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తే ప్రజలు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు పల్లెల్లో పనిచేసుకునే వాళ్ళు టౌన్లకు వస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి భోజనం చేయాలంటే హోటలే దిక్కు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారనుకో అన్నా క్యాంటీన్ వస్తుంది. ఆ అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతి పేదవాడు భోజనం చేస్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ విధంగా చేయలేకపోతున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతే పేదవాడు తృప్తిగా 3 పూట్ల భోజనం చేసేదానికి అన్నా క్యాంటీన్లు వస్తాయి. అదేవిధంగా అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏంటంటే ట్యాక్సులు ఎక్కువైపోయాయి. ఆ ట్యాక్సులు పేదవాడు భరించలేకపోతూ ఉన్నాడు. అదే రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ ట్యాక్సులన్నీ తగ్గిస్తారు. దాని ద్వారా వాళ్ళంతా లబ్ధి చేకూరుతుంది, వాళ్ళకి లాభం చేకూరుతుంది అని ఈరోజు పేదవాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే అనేక సంక్షేమ పథకాలు, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అరాచకం, విధ్వంసం ఇలాంటిది. ఎందుకంటే విధ్వంసం అంటే ఎక్కడ చూసినా రౌడీజం, గుండాయిజం, వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళు దోచుకోవడం తప్పితే వీళ్ళు చేసేది ఏమీ లేదు. అందుకని మాకు జగన్ వద్దు అని ప్రజలు అంటున్నారు. ఇది గమనించిన జగన్ ఏమంటే ఒక బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడు. జగన్ ఉంటేనే వస్తాయి, జగన్ లేకపోతే ఇంకా అద్భుతంగా వస్తాయి. జగన్ అనే వ్యక్తి లేకపోతే ఇంకా అద్భుతంగా పథకాలు వస్తాయి, ఇంకా అద్భుతంగా ప్రజలు అభివృద్ధి చెందుతారు, ఇంకా అద్భుతంగా ప్రజలందరూ ఆనందంగా ఉంటారు. జగన్ అనేవాడు ఉంటే రాష్ట్రం అష్ట కష్టాలు పాలైపోయి, అప్పులు పాలైపోయి, భారాలు భరించలేక రైతు ఆత్మహత్యలు, అదేవిధంగా యువత వలసలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతే, ఓడిపోతే ప్రజలందరికీ మంచి చేకూరుతుంది. ఏ విధంగా అంటే యువత చదువుకునేదానికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా 10 మందికి ఉపాధి కల్పిస్తారు చంద్రబాబు నాయుడు. దాని ద్వారా అందరూ ఆనందంగా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలు ఎవ్వరూ ఆనందంగా లేరు. అందుకని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక టైప్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడు. ఈ బ్లాక్మెయిల్ని ప్రజలు ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితులు లేరు. తగిన రోజు తగిన విధంగా ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు అని తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యే రోజా గారు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారిని ఎమ్మెల్యే కూడా గెలవలేరు, మా దగ్గర ఇప్పుడు ఆయన దగ్గర రెడ్ బుక్ ఉంది అన్నారు కదా, ఇప్పుడు మా దగ్గర బ్లూ బుక్ ఉంది, ఏం చేస్తారో చూస్తాం మేము అనేసి హెచ్చరిస్తున్నారు రోజా గారు. రోజా అనే వ్యక్తి లైమ్ లైట్లో ఉండడం కోసం మాట్లాడుతుంది తప్పితే ఆమె ఒక మంత్రిగా ప్రజలకు ఏం చేసిందో, ఆమె నియోజకవర్గంలో ఏం చేసిందో ఈ రోజు వరకు చెప్పుకోలేదు. ఎవరో తెలుసా? మన గౌరవ మంత్రివర్యులు రోజా గారు. ఈమె ఎప్పుడు చూసినా తెల్లారు లేచినప్పటి నుంచి లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవి తప్పితే ఈమె ఏ రోజన్నా ఏదన్నా మాట్లాడిందా? ఒకసారి మీరు ఆలోచించండి. ఆమె జీవితంలో ఏ రోజన్నా ఈ విషయాలు తప్పితే ఇంకేమన్నా మాట్లాడిందా? నేను నా శాఖలో ఇన్ని తీసుకొని వచ్చాను, నా శాఖ ద్వారా ఇంత ఆదాయం వచ్చింది, ఆ ఆదాయాన్ని నేను పేదలకు పంచేదానికి సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా చేశాము, నా శాఖలో ఈ విధంగా పురోగతి సాధించాను, నా శాఖలో ఈ విధంగా డెవలప్మెంట్ అయింది, నా శాఖలో వచ్చిన ఆదాయం ద్వారా రాష్ట్ర ఖజానాకి ఇంత లాభం వచ్చింది, నా శాఖ ద్వారా నేను ఇంతమంది క్రీడాకారులను తయారు చేశాను, నా శాఖ ద్వారా ఇన్ని భవనాలు నిర్మించాను, నా శాఖ ద్వారా నేను ఇన్ని కార్యక్రమాలు చేశానని ఏ రోజైనా కానీ రోజా గారు చెప్పారా? ఎప్పుడు చూసినా వేరే వాళ్ళని తిట్టడం కాదు, నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి, నువ్వు చేసిన కార్యక్రమాలు ఏంటి, వాటి గురించి మాట్లాడమనండి. ప్రజలు హర్షిస్తారు. పలానా రోజమ్మ మంత్రిగా చేసింది, ఆమె పాలనలో ఈ విధంగా తీసుకొని వచ్చింది, ఈ విధంగా భవనాలు కట్టించింది, ఈ విధంగా రోడ్లు వేసింది, ఆమె టూరిజం శాఖను అభివృద్ధి చేసింది, దాని ద్వారా వచ్చిన ఆదాయం వల్ల రాష్ట్ర ఖజానాకు ఇంత ఆదాయం వచ్చింది, ఆ ఆదాయం ద్వారా
రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పుకుంటారు. ఆ విధంగా ఇవేమీ చేయలేదు కనుక ఈరోజు ఎవరు చెప్పుకోరు. ఏమంటే నువ్వు అభివృద్ధి చేసుంటే అభివృద్ధి గురించి మాట్లాడతారు. నువ్వు రోజు బూతులు మాట్లాడుతూ తిడుతూ ఉంటే ఏమంటారు? బూతులు ఎమ్మెల్యే బూతులు అంటారు. ఇప్పుడు రోజా అనే వ్యక్తిని ఆడ మనిషిలాగా కూడా ఎవరో చూడటం లేదా? ఈరోజు రోజాని ఎవరన్నా తిడుతూ ఉంటే రే ఆడామి తిట్టద్దని ఎవరు అంటంలే, రోజానే 10 మంది బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారంటే రోజా గారి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. ముందు ఆమె పనితీరు మార్చుకోవాలి. ఆమె శాసనసభ్యురాలు, మంత్రి, ఆమె చేయాల్సిందేంటి, ఆమె విధి విధానాలు ఏంటో తెలుసుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు. ఆమె విధి విధానాలు తెలియకుండా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తిడితే ఎవ్వరు జనాలు సహించరు. ఏంటంటే జనాలు కోరుకునేది మార్పు, జనాలు కోరుకునేది అభివృద్ధి, జనాలు కోరుకునేది వాళ్ళ జీవన విధానంలో మార్పు. దానికి తగినట్టుగా రోజా గారు ఎక్కడ ప్రవర్తిస్తున్నారు మీరు ఆలోచించండి. రోజా గారు ఎప్పుడైనా కానీ ఈ 5 ఏళ్లలో కావచ్చు, గత 5 ఏళ్లలో ఆమె 10 ఏళ్లుగా శాసనసభ్యురాలుగా ఉన్నారు నగిరి నియోజకవర్గం నుంచి. తన 10 ఏళ్ల శాసనసభ్యురాల జీవితంలో ఏ రోజైనా కానీ ప్రజల గురించి మాట్లాడిందా? ప్రజల గురించి మాట్లాడరు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇవి తప్పితే మీరు ఏ రోజన్నా ఒక్కరోజు నీ ప్రజా జీవితంలో ఒక్కరోజైనా ప్రజలకు చేసిన మంచి గురించి కానీ ప్రజలకు చేసిన కార్యక్రమాల గురించి అయినా మాట్లాడావా? లేదు. అలాంటి నిన్నెందుకు గెలిపియాలి ప్రజలు? నువ్వు అవి మాట్లాడు. లోకేష్ ఎమ్మెల్యేగా గెలవడు, వీడు వాడు గెలవడు అనేది కాదు. లోకేష్ అనే వ్యక్తి ఒక శాసనసభ్యుడు కాకుండానే మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఓపెన్ ఛాలెంజ్ ఈ రోజా అనే వ్యక్తి ఉంది కదా, ఏ రోజన్నా తన నియోజకవర్గంలో మహిళలకు ఏదన్నా ఉచితంగా శిక్షణా కార్యక్రమాలు పెట్టిందా? తాను ప్రభుత్వంలోనే ఉంది కదా, ఈ రోజుటి వరకు ఒక కార్యక్రమం చేయలేదు. లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోయినా కానీ అక్కడ ఆడబిడ్డల్ని తన సొంత సోదరులా భావించి వాళ్ళకి అనేక విధాలుగా సహాయం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళకి తానే స్వయంగా వాళ్ళకి స్వయం ఉపాధి చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా అక్కడ యువతకి ఉచితంగా కోర్సు శిక్షణ ఇస్తున్నాడు. అదేవిధంగా అక్కడ ఎవరన్నా ఏమైనా పనులు చేసుకోవాలంటే వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇదంతా లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయి చేశారు. నువ్వు ఎమ్మెల్యేగా 10 ఏళ్ళగా ఏం చేశావు? నీ నియోజకవర్గంలో ఇలాంటి ఒక్క కార్యక్రమం అయినా చేశావా? చేయలేదు. ఇలాంటి అవుట్లో పోటీ పడండి రోజా గారు. ప్రజలు కూడా గొప్పగా చెప్పుకుంటారు, రోజా ఈ విధంగా పోటీ పడుతూ ఉంది, ఈ విధంగా చేసింది కార్యక్రమాలు, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ చేసింది అని చెప్పుకుంటారు. నువ్వేమీ చేసింది లేదు కనుక ఈరోజు జనాలు నిన్ను చూసి నవ్వుతూ ఉన్నారు. ఒకటి తెలుసుకోండి, మీ పనితీరు మార్చుకోండి, మీ భాష మార్చుకోండి, పద్ధతిగా ఉండండి, పద్ధతిగా మాట్లాడండి, జనాలు కూడా హర్షిస్తారు. లేదు నేను ఇట్టే మాట్లాడతా, ఇట్టే చేస్తా, ఇట్టే మాట్లాడి చూసుకుంటా అంటే జనాలు రానున్న రోజుల్లో నీకు తగిన విధంగా బుద్ధి చెప్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఆ సిద్ధం సభకి ఆర్టీసీ బస్సులన్నీ తీసుకెళ్ళిపోతున్నారు, ప్రజలు చాలా అవసరం పడుతుంటే మీ కామెంట్ ఏంటి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిసిటీ పీక్, విషయం వీక్ పబ్లిసిటీ పీక్ నేను ఎందుకు అంటున్నామంటే, ఎవరన్నా సభలు పెట్టేటప్పుడు ఏం చేస్తారు? ఆ జనాభాకు సంబంధించి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటారు. ఈయన గ్రీన్ మ్యాట్లు వేస్తాడు. గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేస్తున్నాడు రా నాకు స్ట్రైక్ గాల. ఈ మధ్య రీసెంట్గా చూస్తే గ్రీన్ మ్యాట్లు ఎందుకంటే విఎఫ్ఎక్స్ ఎడిటింగ్లు చేసుకుంటాడు. ఎవరు? మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విఎఫ్ఎక్స్ ఎడిటింగ్లు చేసుకోవడం కోసం ఈ విధంగా గ్రీన్ మ్యాట్లు వేసి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఏంటంటే జనాలు వచ్చుంటే చూపించుకోవాలి, ఎడిటింగ్లో చూపించుకుంటే ఏం లాభం? నువ్వు నిజంగా మంచి చేస్తుంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ బిడ్డ అంటారు, ఇంకొకటి నేను మీ బిడ్డ వల్ల మేలు జరుగుంటేనే ఓటేనా, అంత జరుగుంటే జనాలు స్వచ్ఛందంగా వస్తారు కదా. మీరు ఎందుకు బస్సులు పెట్టిస్తారు, మళ్ళీ ఇవన్నీ పెట్టించి ఇంత పెట్టించినా కానీ జనాలు ఎవరు రావటం లేదు. జనాలు ఎవరు రాకపోయేతాలకు విఎఫ్ఎక్స్ ఎడిటింగ్లు చేసుకుంటున్నాడు. దీన్ని బట్టి ఏంటంటే నిన్న సిద్ధం సభలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే అక్కడ డ్రోన్ వెళ్తుందంటే, ఏదో డ్రోన్, అంబటి రాంబాబు గారు డ్రోన్ దించండి అన్నాడు. ఎందుకంత భయం? నిజంగా అంబటి రాంబాబు గారికి కావచ్చు, జగన్ రెడ్డి గారికి కావచ్చు, అక్కడ డ్రోన్ ఎందుకు వీళ్ళు దించమన్నారు? నిజంగా అక్కడ జనాలు ఉంటే ఎందుకు భయం వాళ్ళకి? అక్కడ జనాలు లేరు. వీళ్ళ రియాలిటీ బయటపడిపోయింది. ఏంటంటే వీళ్ళకి అక్కడ జనాలు రావటం లేదు, వీళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉన్నారని చెప్పి జనాలు గ్రహించారు. ఆ జనాలు గ్రహించేసి అర్థమైపోయింది. ఇప్పుడు అందుకని వీళ్ళు పాటల కోసం 15 లక్షలు, నిజంగా 15 లక్షల మంది వచ్చుంటే ఎంతమంది సిబ్బందులు ఉంటారు మీరు చెప్పండి. ఒకవేళ 15 లక్షల మంది వచ్చునుంటే ఎంత సిబ్బంది కావాలి? దానికి సెక్యూరిటీ ఎంత అరేంజ్ చేయాలి? ఎన్ని ఎకరాల్లో పెట్టాలి? వీళ్ళు కనీసం బేసిక్ సెన్స్ లేకుండా ఏదో నోటుకొచ్చింది డిజిట్ చెప్తే చాలే అనే మోడ్లో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. నిజంగా అక్కడ ఎవరు జనాలు రాలేదు. వాళ్ళదంతా విఎఫ్ఎక్స్ ఎడిటింగ్లు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు లేరు. వీళ్ళు లైవ్ కూడా డైరెక్ట్ లైవ్ కవరేజ్ ఎవరు, అవన్నీ విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ కవరేజ్లు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవడన్నా ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పుంటారు. వీళ్ళకి అదేమీ లేదు కనుక ఈ విధంగా చెప్తున్నారు. ఒకటి గ్రహించండి మీరు, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది. ఇది నేను చెప్పడం కాదు, రాష్ట్రంలో ఆయన సీనియర్ నెక్స్ట్ టైం నేనే సీఎం అవుతానని చెప్తున్నారు. ఆయన ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు నేనే నెక్స్ట్ పీఎం అని చెప్పుకుంటా. అవుతామా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. ఏంటంటే ఆయన నోటికి వచ్చింది, ప్రజలకు ఏదో కాన్ఫిడెన్స్ కలిగాలి ఈ విధంగా అని చెప్పి అనుకున్నాడు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా ఆయన్ని తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నారు. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తారు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారి సభలకు జనాలు రావటం లేదు కాబట్టే వీళ్ళు ఈ టైప్ ఆఫ్ ఎడిటింగ్లు చేసుకోవడము, ఈ టైప్ ఆఫ్ చేసుకోవడము. నిజంగా ఎవరైనా జనాలు వచ్చుంటే
ధైర్యంగా చెప్పుకుంటారు, మాకు జనాలు వచ్చారు చూసుకోండి అని చెప్పి, డ్రోన్ ఇంకా కాకపోతే ఇంకొక 10 పెట్టండి అని చెప్పి చెప్పుకుంటారు. వీళ్ళకి అవేమీ లేవు కనుక ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఒకటి గ్రహించండి, ఇక్కడ సిద్ధం సభలు ఇవన్నీ కాదు, ఈయన సిద్ధం సభలకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, సిద్ధం అని పెట్టుకున్నాడు, ఎవరు దేకటం లేదు. అందుకని నేనంటే ఇప్పుడు నేనేదో చూపించుకోవాలనే ఉద్దేశంతో వెళ్తున్నాడు. అది ఎవరు జనాలు ఎవరు చూస్తూ ఊరుకోరు. రానున్న రోజుల్లో తగిన విధంగా వీళ్ళకి బుద్ధి చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారు. వీళ్ళని భూస్థాపితం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకున్నారు.